ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎస్ఐఆర్ ప్రక్రియపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా లేకుంటే ఓటమి పక్కా అన్నారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ పర్సెంటేజ్తో అధికారంలోకి వచ్చాం, ఈసారి జాగ్రత్తగా లేకుంటే రాజకీయాలే తారుమారవుతాయని అన్నారు. స్టాలిన్ మమతకు ఎదురైన పరిస్థితి దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఇది మనకు జీవన్మరణ సమస్య లాంటిదంటూ కార్యకర్తలకు సూచించారు తుమ్మల. చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితేనే రేపు భవిష్యత్తు ఉంటుంది. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద పర్సెంటేజీ తోటి గెలవలా. మనం కేవలం 3% ఓట్లతోటి అధికారం వచ్చింది. ఇప్పుడు మీకు 55% తీసేసిండాడు. మనం గెలిచింది 3% అయితే ఆడు తీసేసిన ఓట్లు 55% ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మీరు మన ఓట్లన్నింటినీ మీరు ఉంచుకోగలుగుతారో జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పారావు గారు ఇందాక సార్ చెప్పినట్లుగా అనవసరమైనటువంటి డూప్లికేట్ ఓట్లు ఉండొద్దు, నిజమైన ఓట్లు ఓటర్ది తప్పుకోవద్దు. ఇది పార్టీ చాలా సీరియస్గా ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, డిసిసి కావచ్చు, ఏఐసిసి నుంచి కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి ఇది జీవితంలో మళ్ళీ ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. ఇప్పుడు చేసుకోలేకపోతే జీవితం మొత్తం ఖాళీ అవుతుంది, ఫలితాలే మార్పులు అవుతాయి, రాజకీయ జీవితాలే కింద మీద అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మమతా బెనర్జీని చూస్తున్నారు, అన్న స్టాలిన్ చూస్తున్నారు, ఇంకో చోట చూస్తున్నారు. వాళ్ళే 90 లక్షలు తీసేశారు. ఓటర్ లిస్టుని సక్రమంగా చేసుకోగలిగితేనే మనం నిలబడగలుగుతాము.